లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో అది ప్రతి క్రైస్తవుడికి కూడా తెలిసినటువంటి లేఖన భాగమే. ఒకవేళ ఐడియా రాకపోతే తర్వాత ఉన్న వచనాలను మనం చూస్తే అందరికీ ఐడియా వచ్చేస్తుంది. ఏంటి ఆ తర్వాత ఉన్నటువంటి ఉపమానం ఏంటి అంటే, చదువుదాం అది కూడా. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 డేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు, అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. దీనికి మనం పెట్టినటువంటి పేరేంటి అంటే, ఈ ఉపమానానికి మనం పెట్టినటువంటి పేరేంటి అంటే మంచి సమరయుడు. ఇది అందరికీ తెలిసిందే. మంచి సమరయుడు కథ గురించి అందరికీ తెలిసింది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం గురించి చిన్నపిల్లల పుస్తకంలో కూడా కొన్ని పుస్తకాల్లో మంచి సమరయుడు అనేటటువంటి లెసన్ని కూడా పెట్టడం జరిగింది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్తే కొన్ని ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి కొన్ని సంఘటనలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వద్దాము. 25వ వచనంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? ఎలా అడుగుతున్నాడు ఆ ప్రశ్న అంటే, తెలుసుకుందామని అడగట్లా, యేసుక్రీస్తుని పరీక్షిస్తాము అన్న ఉద్దేశంతో అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, లోకా గారు చాలా క్లియర్ కట్గా రాయించారు. ఏంటంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను అంటే సరిపోద్ది. నిజంగా తెలియక అడుగుతున్నాడేమో అని అనుకోవచ్చు. కానీ ఎలా అడుగుతున్నాడు? ఇతను శోధించుచూ అడుగుతున్నాడు. ఈయన ప్రశ్న అడిగాడు ఏమనంటే, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలో చెప్పు అని ప్రశ్న అడిగితే, యేసుక్రీస్తు వారు అనంత జ్ఞాని కాబట్టి ఈయన కూడా తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు చూడండి. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అడిగారు. ప్రశ్నించాడు. మరలా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? తిరిగి ప్రశ్నిస్తున్నారు. సమాధానం మరలా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడి నుంచి వస్తుంది. ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ఈయన ఎవరైనా ధర్మశాస్త్రోపదేశకుడు.
ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే లాయర్ అని ఉంటుంది. లాయర్ అంటే ఏంటంటే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని చదివి దాన్ని బోధించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని పరీక్షించాలని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులకి ఉపదేశించేటటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారిని శోధించాలని ప్రశ్న అడుగుతున్నాడు. విచిత్రం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చదివినవాడు అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడినే ప్రశ్న అడుగుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని చదువుకున్నదేమో ఇక్కడ ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, కానీ శాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడిచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ శాసనాల్లో నుంచి ఈయన తిరిగి ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈయన చదువుకున్నాడు కాబట్టి వెంటనే సమాధానం చెప్పాడు. ఎక్కడి నుంచి సమాధానం చెప్పాడంటే లేవీయ కాండము 19వ అధ్యాయము, లేవీయ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. ఒక సందర్భాన్నేమో లేవియా కాండంలో నుంచి తీసుకున్నారు, ఇంకొక సందర్భాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇదే మాట్లాడాడు. అది ఇంతకు మించి ఏమన్నా మాట్లాడాడు ఆయన లూకాసు వార్తలో? ఇవే మాట్లాడాడు. ఎందుకంటే ఈయన వృత్తి ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు, బాగా చదివి ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఆన్సర్కి కూడా మెచ్చుకున్నారు. చూద్దాం లూకాసు వార్త 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అక్కడికి మ్యాటరు క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేశాడంటే నేను జ్ఞానం కలిగిన వాడిని, యేసుక్రీస్తు వారి జ్ఞానం ఉందా లేదా అని టెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అలా టెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు రివర్స్లో క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత ఆన్సర్ కూడా ఎవరు చెప్పారు? క్వశ్చన్ అడిగినోడే మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆన్సర్ చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, బాగా ఆన్సర్ ఇచ్చావు అంటున్నారు. జనరల్గా మనకు తెలిసిందేంటి? ప్రశ్న అడిగేది ఒకడు, ఆన్సర్ ఇచ్చేది ఒకడు. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే ఎవడైతే ప్రశ్న అడిగాడో ఆడి చేతే ఆన్సర్ రప్పించిన తర్వాత అంటున్నారు, వెళ్ళి అలాగే చేస్తే నీవు జీవిస్తావు అని. అక్కడికి మ్యాటర్ క్లోజ్ చేస్తే అయినాకి నేను సాటిస్ఫై అవ్వాలా. ఇంకేమడుగుతున్నాడు? అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగొనగోరి. అక్కడ వరకే ఫస్ట్ ఏమనుకున్నాడంటే నేను జ్ఞానం కలిగిన వాడిని అని ప్రూవ్ చేసుకోవాలే ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడా? అవలేదు. ఇప్పుడు ఏది ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడంటే నేను నీతిమంతుడిని అని వీళ్ళందరికీ తెలియాలి. మనలో కూడా ఏముంటుందంటే నేను నీతిమంతుడిని అందరికీ తెలియాలన్నా ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కడు మనిషి యొక్క తత్వం ఏంటి అంటే మనకి ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేసినా దాన్ని ఏం చేస్తాం మనం? వీడియో తీసి మనం సోషల్ మీడియాలో పెట్టే అలవాటు అందరికీ అలవాటు అయిపోయింది. అది ఆఖరికి సంఘాల్లో కూడా అది లేకపోలేదు. ఖచ్చితంగా ఎవడన్నా కానుక ఇచ్చాడు అనుకో ఏం చేయాలి? వాడి పేరు ఖచ్చితంగా అందరిలోనూ కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్న తత్వం అది. నన్ను అందరూ ఏం చేయాలి? గుర్తించాలి. నన్ను అందరూ కూడా పొగడాలి. ఈ తత్వము సాధారణంగా మనుషులందరిలోనూ ఉంటుంది. అదే తత్వం ఇంత జ్ఞానాన్ని అభ్యసించినటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి కూడా ఉంది. పెద్దగా చదువుకున్న వాడికి ఒకటే, చదువుకోలేనుడికి కూడా ఒకటే ఆలోచన. పెద్దగా చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే తను ఎక్కువ ఇస్తే ఆ ఎక్కువ ఇచ్చింది ఏం చేయాలి? అందరిలోనూ చెప్పాలనుకుంటాడు, చెప్పించాలనుకుంటాడు. తక్కువ ఇచ్చినోడు కూడా ఏమనుకుంటాడు? అందరూ కూడా నన్ను పొగడాలి. ఇది మానవుల్లో ఉన్నటువంటి సహజమైనటువంటి విధానం. ఇది మైండ్ సెట్టే అంతమంది.
ఏం చేస్తామంటే అందరిలో హైలైట్ అవ్వాలి హైలైట్ అవ్వాలి హైలైట్ అవ్వాలని కోరుకుంటాం. అదే హైలైట్ అవ్వాలని ఇతను కూడా కోరుకుంటున్నాడు. కానీ ఈయన ఆలోచనలన్నింటినీ యేసుక్రీస్తు వారు అణచేశారు. మరలా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి? అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అంతా బాగానే చెప్పు, ధర్మశాస్త్రం అంతా నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెను అని ఉంది. మరి ఇన్ని రోజులు ఎంత చదువుకున్నా, అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు నువ్వేమి చదువుకున్నావు అని అడుగుతున్నారు. చూడండి పై వచనంలో అందులో ఏం రాయబడి ఉంది? నువ్వేం చదువుకున్నావు అని అంటున్నారు. ఇంతకాలం ఈయన బోధించాడు కదా, ఎవరు? ధర్మశాస్త్రోపదేశం. ఇంతకాలం అక్కడ ఉన్నటువంటి జనాలకి బోధించినటువంటి ఆయనకి ఏ చిన్న విషయం తెలియలేదు. ఆయనకి నీ పొరుగువాడెవడు అన్న విషయం ఆయనకి తెలియలా. అంత జ్ఞానం ఉందనుకున్నాడు, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? పొరుగువాడిని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే ఏమడుగుతున్నాడంటే ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుతాము, పాటలు పాడతాము, ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తాము, ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధిస్తాము. కానీ ఎందుకో మనం మన పక్కన ఉన్నటువంటి సహోదరుడు అంటేనే పడదు. ఎందుకో మన పక్కనున్న సహోదరుడితో ఎలా ఉన్నావు అని మాట్లాడడానికి కూడా నోరు మనకి రాదు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నా పొరుగువాడు ఎలాంటి వాడు అని అడుగుతున్నాడంటే వాక్యం చదివాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏం తెలియట్లేదు? పొరుగువాడు ఎవరు అన్న విషయము ఇప్పటికీ ఆయనకి తెలియలేకుండా పోయింది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఒక రకంగా చూస్తే ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని ఎదురుగుండా పెట్టుకుంటే అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు అనిపిస్తుందా, అనిపించట్లేదా? మనం కూడా అంతే. ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాము, దేవుడి పని అంటే ముందుంటాము, దేవుడి పని అంటే కానుకిస్తాము. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం? మన పక్కనున్నవాడితో కనీసం మాట్లాడడానికి కూడా మనం ఎలా ఉన్నామని అడగడానికి కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. అదే ఫెయిల్యూర్ కండిషన్లో ఎవరున్నారు? ఇప్పుడు ఒకనాటి ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. అదే ఫెయిల్యూర్లు ఇప్పుడు ఎవరున్నారు? మరలా మనము కూడా అదే కండిషన్లో ఉన్నాం. నీతిమంతుడిని కనబరుచుకోవాలి అంటే నేను హైలైట్ అవ్వాలి అని అనుకుంటున్నటువంటి ఆయనకి మొత్తం బ్రెయిన్ అంతా యేసుక్రీస్తు వారు వాష్ చేశారు. ఒక ఉపమానం చెప్పి, ఏంటి ఆ ఉపమానం అంటే ఒక మనుష్యుడు ఉన్నాడంట. ఆ మనుష్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. అలా వెళ్తూ ఉంటే దారిలో దొంగలు పడ్డారు. దొంగలు పడి ఏం చేశారంటే అతని దగ్గర ఉన్నటువంటి బట్టలన్నింటినీ దోచుకుని వెళ్ళిపోయారు. అతన్ని కొరప్రాణంతో కొట్టి విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ దారిని పోయేవాడి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రాణము పోయేటట్టుగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రయాణికుడికి దగ్గరికి మొట్టమొదట ఎవరు వస్తున్నాడంట? 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా వెళ్ళిపోయాడు. ఎవరైనా? యాజకుడు. అంటే సాక్షాత్తు దేవుడి దగ్గరుండి దేవుడికి తన పని అంతా చేసేటటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అలాగే తర్వాత ఒకడు వచ్చాడు, ఎవరైనా లేవీయుడు ఒకడు వచ్చి ఆ చోటుకు వచ్చి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు, అతన్ని చూశాడు. చూసి పడినప్పుడు ఏమయ్యాడంట? జాలి పడ్డాడు. జాలి పడిన తర్వాత దగ్గరికి వెళ్ళాడు. నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయాలని కట్టాడు. తన వాహనం మీద ఎక్కించి పొట్టకొల్లవాని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించాడు. ఈ ముగ్గురి కండిషన్ని మనం ఆలోచిద్దాం. యాజకుడి పరిస్థితి, లేవీయుడి పరిస్థితి, ఆ సమరయుడి పరిస్థితి, ఆ దెబ్బలు తిన్నవాడి పరిస్థితి మనం ఆలోచించుకుంటూ వెళ్తే చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడంటే ఈ ప్రయాణికుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళుచు అని రాయబడి ఉంటే పర్లా, కానీ ఎలా ఉంది? అది దిగి వెళ్ళుచు అని ఉంది. ఆ ప్రయాణికుడికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారంటే నేటి సంఘంలో ఒక విశ్వాస అయినటువంటి మనమే సాదృశ్యంగా ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి దిగి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. యెరూషలేములో ఏముంది?
యెరూషలేములో ఏముంది? దేవుని యొక్క మందిరం ఉంది. ఇప్పుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో అనేటటువంటి లోకంలోనికి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఎవరు ఎదురయ్యారు? దొంగలు ఎదురయ్యారు. దొంగలు ఎదురయ్యి అతను ఉన్నదంతా దోచుకోవడమే కాదు, ఏం జరుగుతుంది? కొర ప్రాణంతో కొట్టి వదిలిపెట్టారు. మన విశ్వాస జీవితంలో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాన్ని మనం విడిచి వెళ్తూ ఉంటామో అప్పుడు కొన్ని దెబ్బలు మనకు ఖచ్చితంగా తగులుతాయి. ఎప్పుడైతే మనం దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? మన జీవితంలో కూడా దెబ్బలు అనేవి ఖచ్చితంగా తగులుతాయి. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన మనం విడిచిపెట్టి దిగజారిపోతే మన కుటుంబంలో ఎవరు ఏలుబడి చేస్తారంటే సాతాను ఏలుబడి ఖచ్చితంగా ఉంటుంది. యెరూషలేము ఎక్కడుందంటే ఇంచుమించుగా ఎత్తైన ప్రదేశంలో ఉండేది యెరూషలేము. కిందన ప్రదేశంలో ఉండేది ఎవరు అంటే యెరికో. ఆ ప్రదేశంలో నుంచి ఈ ప్రదేశంలోకి రావాలంటే ఖచ్చితంగా దిగే రావాలి. ఆ దిగి వస్తున్నప్పుడు ఆ ఏరియాలో చాలామంది దొంగలు ఉండడం అనేది ఆనాటి కాలంలో సహజం. ఆ దొంగలు ఏం చేశారంటే కొట్టి పాడేసిన తర్వాత బట్టల్ని దోచుకున్నారు. అదే ప్రాంతంలో ఎవరు వస్తున్నారంటే యాజకుడు వస్తున్నాడు, లేవీయుడు వస్తున్నాడు. ఈ చిత్రం ఏంటి అంటే ఇప్పుడు బట్టలన్నీ దోచేసుకున్నారు. ఈయన దగ్గర బట్టలు ఉన్నాయా? లేవు. బట్టలన్నీ కోల్పోయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఎవరున్నారంటే మంచిగా బట్టలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వస్తున్నారు. యాజకులు అంటే ఆనాటి కాలంలో ఒక మంచి పైన ఒక యాప్రాన్ లాంటిది తీసుకునేవారు, నిలువు టంగి అని అంటాం కదా. అటువంటి నిలువు టంగి మనం కొన్ని డినామినేషన్స్లో చూస్తూ ఉంటాం. వాక్యం చెప్పాలంటే ఒక పెద్ద అంగి ఒకటి వేసుకుని పక్కన తాడు కట్టుకుంటారు. అటువంటి వస్త్రాలు, నిండు వస్త్రాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ దారిన పోతూ ఉన్నాడు. పైకి మాత్రమే ఎలా కనపడుతున్నాడు? ఆయన దేవుని సేవ చేసేవాడిగా కనపడుతున్నాడు. కానీ లోపల మాత్రం దేవుడు చెప్పింది ఏమన్నా పాటిస్తున్నాడా? పాటించట్లేదు. ఆ లేవీయుడు కూడా సేమ్ అలాగే బట్టలు వేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే ఆ రోడ్డు పక్కన వస్త్రహీనంగా పడున్నటువంటి ఒక వ్యక్తిని చూసి దాటుకుని వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు వారు అంటారు, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత అది ఆత్మీయతలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టు. దేవుడు ఎప్పుడైతే ఒక బిడ్డని ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చి, ఉన్నతమైనటువంటి సంపద ఇచ్చి, 2 చేతుల సంపాదనిచ్చి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడు కూడా వారి మూలాలను వాళ్ళు మర్చిపోకూడదు. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈరోజు దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దానికి మించి ఎప్పుడైనా దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటి అంటే మన కుటుంబంలోనే, మన రక్త సంబంధికుల్లోనే వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాళ్ళని సహాయం అందించేవారిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేటటువంటి ఒక నిష్కలంకమైనటువంటి భక్తి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. దేవుడు ఎప్పుడైనా మనల్ని బ్లెస్ చేసిన తర్వాత, మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, నా పక్కన లేదా నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇబ్బందుల్లో వచ్చి సహాయం అడిగితే ఖచ్చితంగా ఏమనకూడదు? మనము ఉండి కూడా లేదనకూడదు. అలాగని అప్పు చేసి సహాయం చేయమని దేవుడు చెప్పలా. ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా మనము ఎవరైనా సహాయాన్ని అర్జిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించేవారిగా ఉండాలి. ఇక అన్నిటికీ మించి నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి లోకంలో గనక మనం తిరిగితే, ఎవరు వచ్చారు? యెరికోకి వెళ్తుంటే దొంగలు వచ్చారు. ఏం చేశారు? వచ్చి దోచుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, ఆ ఆశీర్వాదం కనుక నెత్తికెక్కితే ఏం చేస్తాడు దేవుడు? ఉన్నదంతా కూడా
ఊడ్చేసేటట్టుగా ఖచ్చితంగా దేవుడు చేయగలడు. అందుకే ఇక్కడ ఆఖరిగా అంటుంది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైనటువంటి భక్తి. మన దగ్గర ఏదో ఉందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి అన్నీ మనం అంటించుకుంటూ ఉంటే ఒక్కొక్కటి మనం అంటించుకున్నది ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి ఏం చేస్తుంది, మనకు ఉన్నది తీసేస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా మన పై వేషం మాత్రమే క్రైస్తవుడిగా ఉండకూడదు. లోపల ఆలోచన విధానం కూడా ఎలా ఉండాలి, దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి. మనం ఆదివారం వచ్చేసరికి మంచిగా బట్టలు వేసుకుని మనం వస్తాము, అదే పవిత్రత, అదే మంచి ఎక్కడ కూడా ఉండాలి, హృదయానుసారమైనటువంటి భక్తి కూడా మనకి ఉండాలి. ఒక మంచిగా వస్త్రాలు వేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కొన ఊపిరితో పడున్న వాడిని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఎవరంటే ఆయన సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం రాసి గాయాలని కట్టాడు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎంతోమంది వ్యక్తులు ఉండగా దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పడానికి సమరయుణ్ణే ఎందుకు ఎంచుకున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఉండగా ఆ ప్రదేశానికి చెందినటువంటి వాళ్ళనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? సమరయ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినే దేవుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈయనెవరు? అడుగుతున్న వ్యక్తి ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఆయన ఎవరంటే యూదుడు. విచిత్రం ఏంటి అంటే యూదులకి సమరయులకి ఏమాత్రము కూడా పడదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం మనందరికీ తెలిసిందే. సమరయ స్త్రీ సందర్భం. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కుమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు సమరయున్నే దేవుడు తీసుకున్నాడంటే వీడి మైండ్లో ఏముంది? సమరయులంటే వీళ్ళకి పడదు. ఈ వైరం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఎప్పటి నుంచి వస్తుందంటే ఎజ్రా గ్రంథంలో ఇశ్రాయేలీలు అందరూ కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత విడిపించబడి యెరూషలేములో మందిరాన్ని తిరిగి కట్టాలని పూనుకుంటారు. చరిత్రలో ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్తారు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన తర్వాత మరలా వచ్చి చెరలో నుంచి మందిరాన్ని, యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని తిరిగి కట్టాలని పూనుకుంటారు. తిరిగి కట్టాలని పూనుకున్నప్పుడు కొంతమంది వచ్చి, మీరు ఎలాగో మందిరాన్ని తిరిగి కడుతున్నారు కదా, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము అని అడుగుతారు. ఆ అడిగిన వాళ్ళు ఎవరు అంటే సమరయులు. చూద్దాం ఒకసారి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. అంతటా యోధా వంశస్థులకును బెన్యామినీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకు పెద్దలలో ప్రధానుల వద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన యెసహద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పారు. అడుగుతున్నారు వచ్చి, మేము కూడా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, మీరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే, మీరు దేవుడు పని చేస్తున్నారు, మేము కూడా మీకు వచ్చి హెల్ప్ చేస్తాము, మందిరాన్ని కట్టే విషయంలో మేము కూడా హెల్ప్ చేస్తాము అనగానే వీళ్ళు ఏమంటున్నారు చూడండి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకుని పారసీక దేశపు రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదమని వారితో చెప్పారు. వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నప్పుడు ఏమంటున్నారంటే, మీరు మాతో కలిసి మందిరాన్ని కట్టడానికి వీలు
లేదు. అప్పుడు అక్కడి నుంచి ఉన్నటువంటి విభేదం ఎక్కడి వరకు వచ్చింది? యేసుక్రీస్తు వచ్చే కాలం వరకు కూడా ఉంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. యూదులంటే సమరయులకి అస్సలు పడదు, వాళ్ళతో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే అసలు సమరయులు వెళ్ళే ప్రాంతం నుంచి యూదులు అస్సలు వెళ్ళరు, అంత వైరం వాళ్ళకి, అంత వైరం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈయనకి అడిగిన ప్రశ్నకి సమాధానము, క్లారిఫికేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళ దృష్టిలో విలన్స్గా అనుకుంటున్నారో లేదా శత్రువులుగా భావిస్తున్నారో, ఇప్పుడు ఆ శత్రువుగా భావించే వ్యక్తిని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఉపమానంలో దేవుడు యేసుక్రీస్తు వారు హీరోని చేయాలనుకుంటున్నాడు. సాధారణంగా ఆ మనిషి అంగీకరిస్తాడా? మరి అంగీకరించు. వీళ్ళు ఎవరైతే మాకు పడదు అని అనుకుంటున్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వాడే వచ్చి సహాయం చేస్తున్నాడు అని అంటున్నారు. చూడండి, శత్రువు అయిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. కానీ తీసుకునే పొజిషన్లో ఎవరు లేరు. సహాయాన్ని తీసుకునే పొజిషన్లో సహాయం పొందేవాడే లేడు. చూద్దాం, మరలా వద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించడం మాత్రమే కాదు, మరునాడు అతడు 2 డేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చాడు. ఇతన్ని పరామర్శించు, నీకు ఇంకా ఏమైనా ఖర్చు అయిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తాను. ఇప్పుడు ఇదంతా అయింది. అయిన తర్వాత ఇందులో నీకు మంచివాడిగా ఎవరు తోస్తున్నారని నేను మిమ్మల్ని అడిగాను. మీరు ఎవరి పేరు చెప్తారు? ఏమని చెప్తాము? సమరయుడు అని చెప్తాం. చూడండి, ఎంత పొగరంటే ఎవరికి? ఈ ధర్మశాస్త్రోపదేశానికి ఎంత పొగరంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను, మీరు వెంటనే ఏం చెప్పారు? సమరయుడు అని చెప్పారు. ఈయన చెప్పిన సమాధానం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మరునాడు అతడు 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసుని అడగగా అతను ఏం చెప్పాలి? జనరల్గా ఆ సహాయం చేసిన సమరయుడే అని చెప్పాలి. చూడండి ఎలా చెప్తున్నాడంటే సమాధానం, అతని మీద జాలి పడిన వాడే అనేను. సమరయుడు అంటానికి కూడా వీడికి ఏం రావట్లా? నోరు రావట్లా. ఒక్కసారి అంతికే మనం ధర్మశాస్త్రోపదేశకుల్లో మనల్ని మనం పెట్టుకుని చూద్దామని అన్నది. అంతికే మనం ఎవరితోన్నా కనీసం వాళ్ళ పేరు కూడా మనతో రాదు. ఇక్కడ అలాగే చేస్తున్నాడు ఇతను కూడా. అంతా చెప్పారు యేసుక్రీస్తు వారు. ఇంకా అక్కడ గాయాల పాలయ్యాడు, ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీయుడు వచ్చాడు, ఒక సమరయుడు వచ్చాడు. అందరు ఇద్దరు ముందు వచ్చిన వాళ్ళు ఇద్దరు చూసి వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం సహాయం చేశాడు. ఆన్సర్ సింపుల్గా ఏం చెప్పాలి? సమరయుడే మనకి పొరుగువాడిగా అనిపిస్తున్నాడని చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అతని మీద జాలి పడినవాడే. యేసుక్రీస్తు వారైనా తక్కువ చేశారా? అప్పుడు అంటున్నారు, నీ వెళ్ళి అలాగూ చెయ్యి. నువ్వు పైకి మాత్రం పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకుని ధర్మశాస్త్రోపదేశకుడిని అందరి ముందు పెద్దవాడిని అనుకుని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా, అది కాదు చేయాల్సింది. నువ్వు వెళ్ళి నువ్వు ఎవడైతే పడదో, ఎవడినైతే చిన్న చూపు చూస్తున్నావో వాడు మంచి చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడు చెప్పినట్టు చెయ్యి. దేవాలయం ముందు ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారంట. ఎవరా ఇద్దరు? సుంకరి, పరిసయ్యుడు. వచ్చి అంటున్నాడంట, నేను పక్కన ఉన్నటువంటి ఈ సుంకర్లాగా కాదు, నేను దశంభాగం ఇచ్చేస్తాను, నీకు 3 పూట్ల ప్రార్థన చేసేస్తాను, నీకు ఏదైతే కావాలో అవన్నీ చేసేస్తాను అని అన్నాడంట. ఈయన మాత్రం ఏం చేశాడు? అయ్యా, నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యము చాలట్లేదు, దేవా నేను చేసిన పాపాలని క్షమించు అని తనని తాను తగ్గించుకుంటా ప్రార్థన చేశాడు. ఎవరిని దేవుడు అంగీకరించాడు? సుంకర్ని దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం చదువుకుంటున్న వారుగా కానీ లేదా పని చేసుకుంటున్న వారుగా కానీ ఉద్యోగం చేస్తున్న వారుగా కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు తన శక్తినిచ్చి నీకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో నిలబెట్టిన తర్వాత నీకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఏమాత్రం తక్కువ చూపు చూడకూడదు. తక్కువ చూపు చూస్తే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈరోజు దేవుడే నీకు అన్నీ ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత
మనకు కొమ్ములు వచ్చినాయి అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే, నెబుకద్నెజరు కూడా అలాగే అనుకున్నాడంట. దేవుడే నాకు సహాయం చేశాడని ముందు వచనాల్లో అని, తర్వాత ఎవరికో చూపిస్తా ఇదంతా నేను కట్టిందే అని అన్నాడు. నేను కట్టిందే అని అనగానే వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న వాడిని ఆ సింహాసనం గద్దె దింపి గడ్డి తినేటట్టుగా చేశాడు. ఎప్పుడు కూడా మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మరీ ముఖ్యంగా ఎంత ఎదిగామో ఏం చేయాలి, అంతే తగ్గి ఉండాలి. ఆ విషయాన్ని నేర్పాలనుకుంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడిని కదా, నువ్వు కాళ్ళు ఎగరేస్తున్నావేమో, నువ్వు కాళ్ళు ఎగరేస్తున్నావు, కానీ మీరు అసహ్యించుకునేవాడు దేవుడు మెచ్చుకునేటటువంటి పని చేస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే పైకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటాము, లోపల మాత్రం అన్నీ కూడా దేవునికి హేయమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటాం. అందుకని అంటారు రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. దూషింపబడ్డానికి కారణం ఏంటి? ఈరోజు మనం చూస్తూ ఉంటే నిజంగా యేసుక్రీస్తు వారిలా ప్రకటిస్తే ఏ గొడవ ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే లేనివి చెప్పి ఏం చేస్తున్నాం, దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం, మనం అన్యుల మధ్య అవమానం పాలు చేస్తున్నాం. ఈరోజు నిజంగా మనం ఏ సంఘాన్ని లేదా మనం యూట్యూబ్ ఆన్ చేసుకుని చూస్తే దేవుని గురించి చెప్పే సంగతులు తక్కువైపోయినాయి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేటటువంటి సంగతులు ఎక్కువైపోయినాయి. చాలామంది చూడండి, అంటే నేను ఎవరిని తప్పుపడతలేదు, కానీ ఆలోచిస్తారని మీకు చెప్తున్న విషయం ఏంటి అంటే, నిజంగా దేవుడి గురించి చెప్పేటటువంటి సంఘటనలకు ఉన్నదానికి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయా, వాడి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఉంటాయా? ఆ దేవుడి పేరు చెప్పి పర్సనల్ విషయాలు చెప్పుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మొన్న ఒక వీడియో చూశాను, దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెట్టాడని చెప్పడానికి వాక్యం చూపిస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు మనల్ని ఎవరో బాధిస్తున్నారు, నన్ను బాధించేటప్పుడు దేవుడు నాకు వాక్యం గుర్తు చేసాడు ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అదే కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు, నీ జీవితంలో చేయకుండా ఎలా ఉంటాడని సంఘాన్ని దేవుణ్ణి బట్టి ధైర్యపరిచే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘాన్ని నడిపించే వారి మీద ఉంది. దేవుడు ఉన్నతంగా ఎలా ఆశీర్వదించాలో చెప్పాలన్నా కూడా వాక్యాన్ని తీసుకుని మనం చెప్పొచ్చు. ఒక ఆయన ఏం చేశాడంటే, దేవుడు నన్ను ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడో చూపిస్తానని చెప్పి స్టేజ్ మీదకి నుచ్చిని వేసుకుని వచ్చి ఆ నుచ్చిని వేసుకుని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనం లేనిపోనివి సంఘంలో చొచ్చించే వారిగా మనము ఉండకూడదు. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? తగ్గి ఉండాలి. ఉన్నతమైన స్థానంలో నిలిపిన తర్వాత మనం మూలాల్ని ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకూడదు. ఇక్కడ జరుగుతున్నది అదే. ధర్మశాస్త్రోపదేశకుడిగా చలామణి అవుతున్నటువంటి ఆయన చేతల్లో ఏం లేదు, ఉపదేశిస్తున్నది ఎక్కడ లేదు, చేతల్లో లేదు. అందుకే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటారు. ఒకసారి చూద్దాం 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా నేను నీతిమంతుడిని కనపరుచుకోవాలన్న ఆలోచనతోనే క్వశ్చన్ అడుగుతున్నాడు. వీళ్ళు అంటున్నాడు దేవుడు, సున్నం కొట్టిన సమాధులు. మనం సమాధుల పండగ చేస్తూ ఉంటాం, చేస్తామా చేయమా? క్రైస్తవ్యంలో ఒక అలవాటు ఏంటంటే సమాధుల పండుగ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా సమాధుల పండుగ వచ్చిన వెంటనే మనం ఆ సమాధి తోటలోకి వెళ్ళామంటే నిజంగా ఎంత బాగా అలంకరించి ఉంటాయి అవి.
ఒక్కసారి తవ్వి చూసామనకి ఏం కనపడతాయి? అలాగే ఉన్నారంటున్నాడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా పైకి మాత్రం నీతిమంతుడంట, లోపల మాత్రం పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కూడా అంగీకరించే మనస్సు లేదు. కనీసం ఆడి పేరెత్తే మనసు కూడా లేదు, పేరెత్తడానికి కూడా నోరు రావట్లా. అటువంటి పొజిషన్లో మనం ఉంటే దేవుడు అంటున్నాడు, మనల్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కూడా ఎలాంటి వాళ్ళమంటే సున్నం కొట్టిన సమాధులం. లోపల మాత్రం కుళ్ళుంచుకుని పైకి మాత్రం ఏం చేస్తాం? మనం పరిశుద్ధులుగా కనపడతాం, మంచిగా నీట్గా కనపడతాం. విచిత్రం ఏంటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో ఈయన ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి అంటే, వద్దాం మరలా లూకాసు వార్త ముగించేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనం. అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, నా పొరుగువాడెవడో తెలుసుకోవాలని అంటున్నాడు. ఆఖరిగా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? 36వ వచనం. దొంగల చేతిలో చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది? జాగ్రత్త గ్రంథం. ధర్మశాస్త్రోపదేశకుడేమో నా పొరుగువాడెవడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకెవరు పొరుగువాడు అనిపిస్తున్నాడు అని అడుగుతున్నారు. నా పొరుగువాడు ఎవడు అని ఈయన అడుగుతుంటే యేసుక్రీస్తు వారు నీకెవరు పొరుగువాడు అనిపిస్తున్నాడు అని అంటున్నాడు. పొరుగువాడెవడో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఎప్పుడు నువ్వు పొరుగువాడవుతావో అది తెలుసుకో అని అంటున్నాడు. నీ పక్కనున్నవాడు నీకు పొరుగువాడు అవ్వడం కాదు, ఇక్కడ నువ్వు వేరే వాడికి పొరుగువాడు అవ్వాలి. నీకెవడో సహాయం చేస్తే నువ్వు వాడికి సహాయం చేయడం కాదు, నువ్వే సహాయం చేసే స్థాయికి వెళ్ళాలి. అది యేసుక్రీస్తు వారు చెప్పే ఉపమానంలో భావం. పొరుగువాడెవడో తెలుసుకోవాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు నువ్వు తెలుసుకోవడం కాదు, నువ్వే పొరుగువాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఆదుకోవాలి, ఎవరన్నా నష్టాల్లో ఉంటే నువ్వు ఆదుకోవాలి. నేను దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వు వేరే వాడికి అండగా నిలబడాలి. అన్నిటికీ మించి నీకు ఎవరైతే పడదో వాళ్ళతో నువ్వు సాంగత్యం అనేది చేయాలి. ఒకే మందిరానికి వెళ్తాము, కానీ ఒకళ్ళంటే ఒకరికి మనకి పడదు. దేవుడు అంటాడు, అందరూ ఒకే బల్లలో తాగుతున్నాము, మనలో ఎందుకు ఈ భేదాలు అని అడుగుతారు. అది దేవుడు ఇష్టపడేటటువంటి విషయం కాదు. ఇవేమీ చేయకుండా మనం ప్రభువా 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 అని మనం పిలుస్తుంటే అంటాడు, నీవెవరో నాకు తెలియదు. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపమానంలో ఉన్నటువంటి భావం, ఎప్పుడు కూడా మనల్ని మనం కనపరుచుకోవాలన్న ఉద్దేశం మనకి ఉండకూడదు. నేను హైలైట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎదిగిన తర్వాత ఒక వ్యక్తిని చిన్న చూపు చూసేటటువంటి తత్వం మనలో ఉండకూడదు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఎవడో నీ పొరుగువాడు అని నువ్వు తెలుసుకోవడం కదా, నువ్వే వేరే వాడికి పొరుగువాడివి. దేవుడి కొద్ది మాటలు మనం వెలుగుల్లో ఫలింప చేయను గాక. ఆమేన్.